యా ఓకే. సో బ్రిస్టల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాకు కొంచెం టైం ఉంది. ఈ టైంలోపు కొన్ని మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది జస్ట్ ఈట్ స్ట్రీట్ అనమాట. ఇక లోపలికి వెళ్ళి తినేసేయటమే. లోపల చూడవచ్చు, అందరూ కూర్చొని తింటూ ఉన్నారు. ఇది బస్ స్టాప్ ఏరియా అనమాట. బస్సులన్నీ ఆగేది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో లెట్స్ మూవ్ టు, ఇది బస్సు, డబుల్ డెక్కర్ బస్సు. ఇందా చూపించాను ఆల్రెడీ. సో ఇంకోటి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది నొక్కితే మనకు నడవడానికి సిగ్నల్ వేస్తారు అక్కడ, అప్పుడు మనం వెళ్ళాలి. ఓకే, వావ్. బ్రిస్టల్ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం కానీ ప్రజెంట్ టైం లేదు. ఈ టైంలో కూడా క్లోజ్ చేస్తుంటారు. లైక్ టైం దాదాపు 8 అవుతుందిగా, కష్టమే ఉండదు. ఇప్పుడు సోషల్లో చిన్నప్పుడు చదువుకున్నాం ఇవన్నీ. సో ఇప్పుడు ఇవన్నీ చూసే ఒక అవకాశం వచ్చింది. వెరీ హ్యాపీ. యా, విక్టోరియా క్వీన్. విక్టోరియా రాణి విగ్రహం ఇది. దానికి మామూలుగా లేదు అసలు. ఇదొక చర్చ్, సూపర్గా ఉంది. ఇదంతా పార్క్. 8 అవుతుంది, చక్కగా పిల్లలందరూ కూడా పార్కులో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పార్కులో ఎవరు అమ్మాయి కూర్చొని ఉంది. నేను బొమ్మేమో అనుకున్నా, మనిషే. ఓకే. సో ఇది చర్చ్, మామూలుగా లేదుగా. ఓరే నాయన, ఇవి అసలు మామూలు కట్టడాలు కాదు, ఇప్పుడు కట్టినవో. ఇది బ్రిస్టల్ క్యాథడ్రల్ చర్చ్ అనమాట. కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది. అయినా చూడండి, మీకేమన్నా ఇబ్బంది అనిపించినా ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి. సో ఇది బ్రిస్టల్ చర్చ్ క్యాథడ్రల్. ఇక్కడ బ్రిస్టల్ యూనివర్సిటీ కూడా ఉండింది. సో ఇది చక్కగా ప్రశాంతంగా చూడండి, ఎంత విశాలమైన ప్లేస్లో కట్టారో. అంత బాగుంది చూడటానికి.
Yeah. Yeah, can anyone explain about this? వాళ్ళ ఆనందం వాళ్ళది. బ్రిస్టల్ సిటీ హాల్ ఇది. అసలు చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు. ఇది సెంట్రల్ లైబ్రరీ. ఇది సిటీ లైబ్రరీ బ్రిస్టల్. చూడండి ఎంత బాగుందో. సో ఇది చర్చి. హూ ఈజ్ దిస్? రాజా రామ్మోహన్ రాయ్ అనుకున్నారు కొంపదీసి. ఆయన అయితే ఖచ్చితంగా, ఓ ఎస్ ఆయనే, ఆయన అనుకున్నా. వండర్ఫుల్. ఇక్కడ చూద్దామా, రాజా రామ్మోహన్ రాయ్ born on 22 May 1772 in Bengal. వండర్ఫుల్. భారతీయుడైన రాజా రామ్మోహన్ రాయ్కి ఇక్కడ స్టాట్యూ పెట్టారా? అరే నేనెందా ఆయన అనుకున్నా, మొత్తానికి ఆయనే. ఫైన్. మనకెక్కడ ఇండియాలో రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహాలు పెద్దగా కనపడవు. మనకు అన్నీ మహా కనపడితే వివేకానంద లేదా ఇంకేయో. సో వండర్ఫుల్. ఇది క్యాథడ్రల్. ఇది బాగుంది. ఇంకా అటు వెళ్ళి తిరిగి చూసేస్తే చాలా ఉంటాయి, బట్ టైము పెద్దగా 8 అవుతుంది, మళ్ళీ బస్ టైం అవుతుంది నాకు. సో హూ ఈజ్ వాచింగ్? నవీన్ పల్లపాటి. నమస్తే. కర్ల వెంకట నాగరాజు, హాయ్. ఇంకా నిద్రపోలేదా? బ్రిస్టల్ నగరాన్ని చూపిస్తానని వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో మొత్తాన్ని బాగుంది. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ. పార్కులు చాలా విశాలమైన స్థలంలో నిర్మించిన పార్కులు. అందుకే ఈ దేశాలు అంత ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్నారు. చాలా బాగుంది పార్క్. చూడండి ఒకసారి. చక్కగా సైకిల్ కూడా దొక్కుతా వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు సైకిల్ దొక్కాలంటేనే నామోషికి వచ్చారు. ఎనిమిది అయింది కదా, ఇంకొక గంటలో సూర్యాస్తం అవుద్ది. అంటే రాత్రి ఎండాకాలం 9 దాకా ఉంటుంది. పొద్దున అదావిధిగా సూర్యుడు వస్తాడు, రాత్రి 9 దాకా ఉంటాడు ఇక్కడ సమ్మర్లో ఇంగ్లాండ్లో. ఇక చలికాలం మామూలుగా ఉండదు. మనం వెళ్ళాలి కదా, అవతలకి వెళ్ళాలి, మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి. 8 అయింది, అందుకే చర్చి బెల్స్ మోగుతున్నాయి చూడండి. సో లెట్స్ సీ. బ్రిస్టల్. ఇది మామూలుగా లేదు. ఈ విగ్రహం రాణి విక్టోరియా విగ్రహం. ఇది పిల్ల చూడండి, మామూలుగా ఉన్నాయా వాళ్ళవి. స్టేక్ హౌస్. ఇప్పుడు కట్టినవి అయితే ఏం కాదు, ఇవి చాలా ఓల్డ్. విక్టోరియా రాణి గారు. ఓకే, డౌన్ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోదాం. ఇంకొంచెం ఇదిగో ఇలా ముందుకు వెళ్ళిపోతే, అటు సైడ్ ముందుకు వెళ్తే బ్రిస్టల్ మ్యూజియం ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ 5 గంటలకల్లా క్లోజ్ చేస్తారు. అది పరిస్థితి.
ఇక్కడ దాదాపు 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వరకు ఈజీగా నడవబుద్ధి అవుతుంది ఇవన్నీ చూసుకుంటా అలా అలా. Only for like 1 month a year they're perfect. The rest of the year they're shit. Windmills. Yeah. I would say April, May-ish. Okay. Perfect time for that. Perfect time for that. I've actually never been to them. Look, so David was going to come later, and I told him it's going to be quite difficult to get there because you have to take a train. You have to take 2 trains. He was in The Hague. You have to take 2 trains to a town called Harderwijk. And then from there, you have to take a bus. But that's not a bus that frequently goes because that area is... Yeah, no, you actually have to order the bus. You have to reserve the bus, otherwise it doesn't go. If no one reserves the bus, the bus doesn't go. I think you have to reserve the bus. Or if you don't... Try and get one. I know that item. Exactly, because కొంచెం ముందు వస్తే బాగుండేదేమో, ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం, కుదరలేదు. చూడండి కుక్క పిల్ల. కుక్క పిల్లను కుక్క అంటాం కుదరదు, దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతోనే పిలవాలి. కుక్క పేరు మీద ఆస్తులు కూడా రాస్తారు ఇక్కడ. కుక్కలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అది ఇదన్నా కూడా ఒప్పుకోరు కుక్కని, దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతోనే పిలవాలి. అది పరిస్థితి. ఇక్కడ ఒక ఇదిగో ఇక్కడ సిస్టమ్ ఉంది, ఇది నొక్కాలి. ఇది నొక్కితే మేము రోడ్డు దాటాలి అని ఇక్కడ సిగ్నల్ మీద అది పడుతుంది మనిషి బొమ్మ, అప్పుడు వీళ్ళు రోడ్డు దాటుతారు. ఇప్పుడు వెహికల్స్ వచ్చినా ఆగిపోతాయి. మంచి సిస్టమ్, మనలాగా ఎట్టబడితే అడ్డదిడ్డాలుగా పోవడానికి లేదు. చూడండి ఇదిగో నడిచి వస్తున్నారు, దెబ్బకి వెహికల్స్ ఆగిపోయినాయి. చూడండి ప్రయారిటీ ఇస్తారు అట్లా మనుషులకి. మనం అలా కాదు, పోవటమే. గేదెలన్నా ఒక ఆర్డర్లో పోతాయి కానీ మన వాళ్ళు అసలు ఆర్డర్ లేదు. నవీన్ కళ్ళపాటి ఎంజాయ్ అన్నగారు, మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు. గ్రేట్, బాగా అలసిపోయినట్టున్నారు. అవును, బాగా అలసిపోయానన్నా. తిరుగుతున్నాం, అవకాశం వచ్చింది కాబట్టి. పని మీద వచ్చాను, నేనేం కావాలని తిరగట్లేదు. పని మీద వచ్చాను బ్రిస్టల్లో. ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి. లండన్లో, మనం ఇంగ్లాండ్లో ఉన్నాను, వేల్స్ కంట్రీ వెళ్ళాలి ఇప్పుడు. సో అది పరిస్థితి. అంతా బాగున్నట్టున్నారుగా, మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు. ఎస్, మంచి ప్లేస్లే చూపించాలని నేను మామూలుగా అయితే నేను చూసేవాడిని. రంగారెడ్డి చింతలపూడి వాచింగ్. ఓకే జానీ, ఏంది బాబు ఎలా ఉన్నావు? ఫైన్, ఎంజాయ్, నేచర్లో ఎంజాయ్ చేస్తున్నావా? సో ప్రస్తుతానికి ఇంకా బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను. ఇంకొద్దిసేపట్లో చీకట్లో ఉంటే ఎవరు? జానీ. లైట్ వేసుకోవాలి, ముఖం మీద లైట్ పడాలి, అప్పుడు బాగా కనిపిస్తుంది. సరేలే, మిడ్ గా మరి బాగున్నారు కదా? బాగున్నారు. ఇండియాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. అంటే పని మీద వచ్చాము, పని మీద వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నా, అంతేగాని పని కట్టుకోవాలంటే అమ్ముకోవాలి. మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు బాగా. నేను చూడటంతో పాటు అందరూ చూపించాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే.
వచ్చిందా బస్ వచ్చిందా? 20 minutes ఉందా? ఇక్కడేనా బస్ స్టాప్ మంది? వాకింగా? ఓ వెళ్దాం పద. బస్ ఎక్కాలి. రంగారెడ్డి చింతలపూడియా? వావ్, ఈ బడి ఏదో బాగుంది నడిచి వెళ్ళటం కన్నా. సైకిళ్ళు ఎలక్ట్రికల్ అది? ఎలక్ట్రికలే, కాకపోతే కొన్ని ప్లేసెస్ లో యాక్సెస్ ఉంది, కొన్ని ప్లేసెస్ ఇక్కడ బ్రిస్టల్ లో ఈ ప్లేసెస్ యాక్సెస్ ఉంది. అది మన కాటికి లేదు, పోలీసులు చూస్తూ ఉంటాం వాటిని కూడా. ఎస్, బ్రిస్టల్ చూడండి చూపిస్తా ఉన్నాం. విజయ ప్యాలెస్, బర్గర్, చికెన్, ఫాస్ట్ ఫుడ్, డిన్నర్. మనకి బస్సు ఎన్ని గంటలకి? 8:45 కా? 8:55 కా? సరిపోద్దిగా టైము. ఓకే, బ్రింగ్ దెమ్ ఆన్ కెమెరా. నాట్ ఈ అమ్మాయి ఏంది వేగంగా వెళ్ళిపోతుంది గబగబా. ఓ అమ్మో, ఇదేంటి సినిమా థియేటరా? ఓ, ఇది వెళ్ళిపోతున్నారు వీళ్ళు సైకిల్ తో కూడా పని లేకుండా. ఇక్కడ కూడా ఇంకోటి ఏదో బిల్డింగ్ ఉండింది, అక్కడ క్యాథడ్రల్ చర్చ్ ఉంది వెనక, బాగుంది. క్రిస్టల్ క్యాథడ్రల్. చక్కగా ఇలా చూడు, మాట్లాడుకున్నాను సేపు మాట్లాడుకొని శాంతంగా. స్ట్రీట్స్ మొత్తానికి చాలా బాగా అందంగా ఉన్నాయి. స్ట్రీట్స్ అసలు ఎక్కడ కూడా చెత్త అనేది కనపడదు. వండర్ఫుల్ నీట్ గా పెడుతున్నారు, దానికి ఒప్పుకోవాలి. వెళ్దాం. బ్యూటిఫుల్ గా ఉంటాయి స్ట్రీట్స్. మనలో అయితే చెత్త చెదారం, తినేసినవి అక్కడే, పడేసినవి అక్కడే. చెత్త 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 ఎక్కువైపోతుంది. నేనెవరు? బుక్ బర్కా 1774 నుంచి 1780. అదేంది? ఐ విష్ టు బి ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టు హ్యావ్ మై షేర్ ఆఫ్ డూయింగ్ గుడ్ అండ్ విజిటింగ్ ఈవిల్. ఏంది 6 ఏళ్ళేనా ఆయన బతికింది? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా 6 ఏళ్ళు చేశాడా? ఓకే, ఎడమ చూసి 6 ఏళ్ళు బతికాడు, ఏందో అంత విగ్రహం పెట్టారు అనుకున్నా. బస్సు బాగుంది జానీ. జైరామ్ కమ్ కమ్. ఇది ఏమైనా చూస్తారా? అదేంటి బస్సులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయా? డబుల్ డెక్కర్ బస్సులు ప్రశాంతంగా. బస్ స్టాప్ బ్రహ్మాండంగా ఉంది. బస్సులు చూడు చేయరామే ఎంత బాగున్నాయో. చెట్టు అది మామూలుగా, అది ఎప్పుడుదో అనుకుంటా. ఇక్కడ చెట్లు పిచ్చి పిచ్చినట్టే తీసుకెళ్లి లోపల పడే చేస్తారు. జయరామ్ ఏం సంగతులు? నిద్ర బాలేదా? కంటే ఇంకా సూర్యాస్తమయం కాలేదు, మీకేమైంది? ఇదేందో చూద్దాం. ఫిష్ లా? అయ్యో, ఇందా చూసాను, రాజరామ్మోహన్ రావు విగ్రహం ఉంది అక్కడ. అసలు మనోళ్ళు బెటర్ విగ్రహాలు ఎక్కడ పెట్టారు? ఈ బిల్డింగ్స్ చాలా బాగున్నాయే. ఏంది కథ వ్యవహారం? ప్రపంచ యుద్ధాలకు సాదృశ్యంగా పెట్టారబ్బా దీన్ని. 1914, 1918, 1939 to 1945 2 యుద్ధాలు కదా. ప్రపంచ యుద్ధాలు జరిగిన సంవత్సరాలు, వాటికి నివాళులు అర్పించినట్టున్నారు వాళ్ళకి. బాగుంది.
స్తూపం, అమరవీరుల స్తూపం లాగా. అన్ని దేశాలలో ఉంటారు, దిగులు లేదు, చింత లేదు, ప్రశాంతంగా. ఏయ్, ఓహో, ఏం తిరుగుతున్నావు బా. కరెంట్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో. ఎలక్ట్రిసిటీ హౌస్, ఎలక్ట్రిసిటీ హౌస్. కరెంట్ ఆఫీస్ ఇలా ఉంటుందా? ఓహో, అవతల వైపు వెళ్ళాలా? చూడండి ఇవన్నీ స్ట్రీట్స్ మొత్తం పిల్లలు చక్కగా సైకిల్ దొక్కుంటా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఉమ్. ఈ లెక్కన ఇక్కడ వాళ్ళు దాదాపు రోజుకి చాలా గంటలు మెలుకునే ఉంటారు. సెంటర్ గేట్ అంటే ఇది. అసలు ఈ రోడ్లు ఎవర్ గ్రీన్, మామూలుగా లేదు. ఈ బస్సు డ్రైవర్లు ఓన్లీ జెంట్స్ అనుకుంటే పొరపాటే, చాలా మంది లేడీస్ నడుపుతా ఉన్నారు. ఇదిగో బస్సు డ్రైవర్ లోపలికి వెళ్తున్నాడు ఇప్పుడే. ఓకే, నేను బస్సు డ్రైవరు. లుక్ బోత్ వేస్. ఓకే, ఇటు చూసి వెళ్ళమంటున్నారు, అటు ఇటు చూడాలి. క్లాక్ టవర్ లాగా బాగుంది ఇదేదో. హా, 1175 నుంచి అది ఉందంటది. ఇక్కడ ఒక టవర్, ఇంకో టవర్. బ్రిస్టల్ నగరం మొత్తానికి చాలా బాగుంది. కార్డిఫ్ కన్నా బ్రిస్టలే బాగుంది. కార్డిఫ్ కంపేర్ చేసుకుంటే బ్రిస్టల్ తో చాలా బాగుంది. బ్రిస్టల్ చూడాలంటే మళ్ళీ ఇంకో రోజు పర్టికులర్ గా పని మీద రావాల్సిందే. ఇట్లా ఈవినింగ్ టైంలో వస్తే పని కాదు. సో ఇంకా సిటీ సెంటర్లు ఇవన్నీ. ఓహో, బస్ స్టాప్. ఈరోజు స్టే. బస్సు వచ్చింది బాబు. దానికి బస్సులన్నీ డబుల్ డెక్కర్, సూపర్గా ఉంటుంది పైన నుండి వ్యూస్. ఇక్కడేనా ఇంకా వెళ్ళాలా? ఇక్కడ బస్సుల్లో ఇంకొక ఇష్యూ ఏంటంటే డబ్బులు ఉండవు టికెట్ కి. కార్డు ద్వారానే, క్యాష్లెస్ టికెట్ ఓన్లీ. డబ్బులు చెక్తా ఉంటే కుదరదు. ఏటీఎం కార్డు ఉంటుంది కదా, సేమ్ అలా మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అలా కార్డుతో స్వైప్ చేయాల్సిందే. పార్కింగ్ ప్లేస్ భలే ఉంది, అంతా పార్కింగ్ ప్లేస్.
పార్కింగ్ కోసమే ఎన్సిపి. దేశంలో పార్కింగ్ కి ఎక్కువ డబ్బులు వచ్చేటట్టున్నాయి ఆదాయం.